హాయ్ అండి అందరికీ. పండు మిరపకాయ పచ్చడితో మీరు పల్లీ చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? మన దగ్గర టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటదనమాట. మనకు కావాల్సినన్ని పల్లీలు తీసుకొని, అందులో పండు మిరపకాయ పచ్చడి ఆ పల్లీలకి తగినట్టు 2 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు తీసుకోవాలి. దానిలో మనకి తగినంత ఎక్కువేయొద్దు. ఓన్లీ 1 స్పూను మనము సాల్ట్ వేసుకుంటాము. ఆ తర్వాత మనకి అందులోకి చింతపండు ఏం అవసరం లేదు. ఆ తర్వాత చిన్నులపల్లి కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆ పచ్చడిలోనే ఉంటాయి కాబట్టి మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని మనము మిక్సీ పట్టుకుంటే చాలు. ఎందుకంటే ఇందులోనే అన్నీ ఉంటాయి ఈ పచ్చడిలోనే. కాబట్టి మనము 2 నిమిషాల్లోనే ఈ పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు అనమాట. పల్లీ చట్నీ, పండుమిరపకాయ పచ్చడితో. 2 మినిట్స్‌లోనే. ఎందుకంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి పెద్దగా టైం ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనము ఈ వేయించిన పల్లీలుంటే ఈ పండుమిరపకాయ పచ్చడి 2 స్పూన్‌లేసి వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. నన్నడిగితే సాల్ట్ కూడా సరిపోతది అందులో. కావాలంటే ఒక స్పూన్ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని మనము తాలింపేసేసుకుంటే సరిపోయిద్దనమాట. యాజ్ యూజువల్ తాలింపులోకి ఆవాలేసుకుంటాము. తర్వాత పచ్చిపప్పు. మనం ఇలా పచ్చడి తాలింపులోకి పచ్చిపప్పుతో పాటు మినపప్పేసుకుంటే చాలా బావుంటదండి. అది కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ యేసుకుంటే చాలా బావుంటదనమాట తాలింపులోకి. ఇందులోకే మనకు కావాలంటే మామూలుగా చిన్నుల్లిపాయలు తొక్కులు తీసేసి వేసుకోవచ్చు. ఏం లేదు. ఆ పచ్చడిని మనము ఇందులో మిక్స్ చేసేసుకుంటే అయిపోయిద్దనమాట. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి ఇదొకసారి బాగా ట్రై చేయండి. 2 మినిట్స్‌లో అయిపోతది. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.